సమాజ సేవ అలాగే సంవత్సరాలతో మరి తీసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి చెప్పాలంటే Good. చెన్నైలో అన్ని బ్రాంచ్గా ఇక్కడ బ్రాంచ్ని ఓపెన్ చేశారు. ఆ విషయంలో ఆయన ఒకసారి ఇక్కడ కలిసినప్పుడు మా వారి గురించి చెప్పడం జరిగింది. ఏంటి ఎంతమంది పిల్లలు ఏంటి అన్నట్టు చెప్పారు. ఆయన ఒకసారి ఆయన విషయాన్ని ఫోన్ చేసి మీ బాబుతో నేను మాట్లాడతాను సంతానం చూసుకున్నాను వీరవుతుందా అని అడిగారు. అది నిజంగా నేను ఆయన రిక్వెస్ట్ చేయాలి. ఏమన్నా మా వాడికి ఏదైనా చూడండి ఆయన గుర్తుపెట్టుకునే మాట్లాడడానికి వీరవుతుందా అన్నింటి అందరూ వస్తారు వస్తారు నేను శ్రీధరు శ్రీనివాసం అందరూ ఆయన వచ్చారు మాట్లాడారు వచ్చారు. మీరందరూ బయట పెట్టి మాట్లాడుకోవడం మాట్లాడుకోవాలి. సరే ఏం మాట్లాడారు రెండో వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చి మీ వాళ్ళు ఏం చూసుకుంటారో అన్ని చూసుకుని నాకు చాలా బాగా నచ్చింది. దానికి అర్థమే కాదు తీసుకెళ్ళి చెన్నైలో ట్రైనింగ్ ఆయన గ్రీన్
ఆ తర్వాత ఇక్కడ చాలామంది పనిచేసి వాళ్ళందరూ ఆ రంగంలో చాలా ఉన్నత స్థితిలోనే ఉన్నారు వాళ్ళు. మా అందరికీ అన్నదండగా నిలుస్తున్నారు కూడా మా పిల్లలు చేత. అలాగే మన త్యాగరాజ సంగీత భవనానికి 930 గంటలు ఇవ్వడం అదొకటి. తర్వాత అలాగే జూనియర్ కళాశాలలో డిజిటల్ లైబ్రరీ కూడా ఇచ్చారు. ఆయన ఏదో ఒకటి ఇక్కడ జన్మభూమి ఏదో ఒకటి చేయాలనేటటువంటి కాబట్టి ఇంకా చేయాలని ఆయన ఇక్కడ ఆఫీస్ ఇక్కడే ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకుని ఆఫీస్లో ఉండే హౌస్లో కట్టుకుని చేయాలని ఆయన ఆలోచించుకునేవారు. అది ఇందువల్ల ఆయన చేయలేకపోవడం కాదు, ఆయనకి పరిస్థితి సహకరించలేదని అనుకోవాలి. ఆయన చేయగల సామర్థ్యంలో పరిస్థితులు ఆయన కనుగొనించలేదు. చేత ఆయన అలాగే ఆయన ఐటీ బ్రాహ్మణ సమితికి ఆయన ఎక్కువ మహారాష్ట్ర ఆయన ఇప్పుడు అలాగే సతీష్ గారి అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భూమి మీదకి రావడం వెళ్ళడం అంతా పరమేశ్వరుడు చెప్పిన నిర్ణయం. ఎందుకంటే ఆయన మొదటిసారిగా చూడటం త్యాగరాజ కళ్యాణ మండపానికి రావడం, ఆ రోజునే చూడటం, ఆ రోజు మొదటి రోజు మళ్ళీ ఆయనతో పూర్తి పరిచయం ఎప్పుడు లేదు. ఎంతో చూడడం కానీ మన కుటుంబంతో వారి కుటుంబానికి మా తాతగారికి వారికి కూడా చెరుకు సుబ్రహ్మణ్యం గారు వారితో పూర్తి సాన్నిధ్యం ఉన్న కుటుంబం పూర్తిగా. అలాగే ఆయన చేసినటువంటి మంచి పనులు ఆయన చూడకపోయినా పూర్తిగా అవగాహన లేకపోయినా ఆయన మీద ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ నాన్నగారి పేద కానీ వాళ్ళ అమ్మగారి పేద కానీ ఈ ఊరికి గ్రామానికి ఏదో చేయాలనేటువంటి తపన ఆయనలో ఉండేటువంటి ఆశయం ప్రతి ఒక్కరికి కూడా నిదర్శనం. ఎందుకంటే ఈరోజు త్యాగరాజ కళ్యాణ మండపంలో ఆయన కళ్ళతో ఆయన వచ్చి ఆ పని అంతా చూసుకున్నారనేటువంటి ఆనందం అయితే నాకు ఉంది. ఎందుకంటే ప్రతి మానవ అంటే ఏదో జగన్ రెండేళ్ళు తీసుకుంటున్నప్పుడు మనం ఈ 2 ఏళ్ళలో రాదు నూతన ప్రభుత్వం ఉంటుంది, ఆ పనులు జరుగుతాయి, అది జరగాలి కూడా. చేత ఆ పనులు జరిగేటట్టు మనం ప్రయత్నం చేయాలి. అందరూ కూడా అదే భయవేస్తుంది దాన్ని చూస్తుంటే ఎప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో, ముఖ్యంగా నా పరిస్థితి ఎట్లా ఉంటుందో నా వయసులో అంటే చెప్పలేక మనం ఉండగానే మనం చేసుకుంటే ఆనందం అంతకంటే తృప్తి ఉంటుంది. చేత అందుకోసం ఆయన ఆశయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పట్టణానికి మనం ఇందులో మన వంతు పాత్ర చేశాం. అందరికీ నమస్కారం అండి. మన నరసింహమూర్తి గారిని ఇందాక చెప్పిన మన కళ్యాణం త్యాగరాజ కళ్యాణ సభ వచ్చినప్పుడే పరిచయం శ్రీనివాస్ గారు సార్ అని. ఆ రోజు కూడా ఆయన్ని మేము చూసి చిరు సత్కారం చేసి సన్మానం చేసి కొంత ఆనందపడ్డాం. అనుకోకుండా ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. మరి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సాధన తెలియజేసి మన బ్రాహ్మణ్యంలో మహారాజు స్కూల్ కానీ ఇలాని కానీ కాదు, కానీ కొంత కృతజ్ఞత ఉండే వ్యక్తులు చాలా తక్కువగానే ఉంటారు. ఎందుకంటే ఆర్థికంగా అంత మాత్రంలో ఉండే బ్రాహ్మణ్యంలో ఉన్న మన బ్రాహ్మణ్యం ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకి వారు ఇలాగా చేయడం దశగా చేయడం చాలా గొప్పదని. ఆయన చేసిన ఈ కార్యక్రమానికి మన త్యాగరాజ సభ ప్రారంభోత్సవం జరిగి మంచి మంచి కార్యక్రమాలు జరిగి ఎప్పుడు కూడా ఆయన ఈరోజు మనలో లేకపోతే త్యాగరాజ సభ అన్ననాడు కూడా ప్రతి ఒక్కళ్ళు గారిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆయనకి మన ప్రగాఢమైన ఈ సానుభూతి తెలియజేయడం చాలా ఒక రకంగా చెప్పాలంటే మేము ఆయన్ని చూసింది చేసిన కార్యక్రమం లేదు, మళ్ళీ ఈ రకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా బాధాకరంగా ఉంది. అందరికీ నమస్కారం. సర్వర్ మాట అందరికీ నమస్కారం. యాక్చువల్గా అందరూ పెద్దవాళ్ళే. నాకు వారి కుటుంబ సభ్యులు మాకు సభ్యులతో చాలా మంచి అనుభవం ఉన్నాయి విధంగా. ఇక్కడ మీ ఇంట్లో సమావేశమైనప్పుడు ఆయన చాలా ఆప్యాయంగా పడుతుంటారు. అది ఇప్పటికీ ఈ రోజు ఇప్పుడు పట్టిన ఏ వ్యక్తినా సమాజ సేవ చేస్తున్నప్పుడు అది నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటూ
ముందు వెళ్తే అది ఆయనతో కూడా అవి కూడా ముందుకు వెళ్తాం. ఇవాళ మనం అక్కడ డయాగ్రాఫ్ సర్వీస్ ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి కార్యక్రమానికి కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. సో ప్రతి దీని యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తాము. నా వంతు ఏం చేయాలంటే మాట్లాడిస్తాను. పిఎన్ మూర్తి గారికి నివాళులర్పిస్తూ శ్రీనివాస్గా చెప్పినట్టు మొట్టమొదట లక్కంపేటలో మనం తిరుపతి వీధి పెట్టాలి అన్న బిఎన్ మూర్తి గారు సర్పంచ్ సభలో పాల్గొనడం చాలా బాధాకరమైంది. ఎందుకంటే బిఎన్ మూర్తి గారు అసలు ఎవరు మన సంఘానికి ఆయన సంబంధం ఏంటి? ఎలా పరిచయలేదు. మన సంఘం 1992లో మనం స్టార్ట్ చేసాం. 99 నుంచి ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాలు ఏదో నడిపిన యాక్టివిటీస్ అన్నీ చేసాం. అంత జోష్ కానీ యాక్టివిటీ కానీ ఏదో కార్యక్రమాలు సమాధానం చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటిది ఒక రోజు 2007లోనూ ఎప్పుడో ఒకసారి బిఎన్ మూర్తి గారు మన ఊళ్ళో అంటే మన ఊళ్ళో కూడా అటాచ్మెంట్ తక్కువ. కట్టెట్టు సతీష్ గారు వీళ్ళకి అటాచ్మెంట్ తక్కువ. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అంత వచ్చేవారు కాదు. నాకు తెలిసింది బిఎన్ మూర్తి గారు కొండయ్య గారు అబ్బాయిగా ఎవరో మెడ్రాస్లో ఉన్నారట, సతీష్ గారు అయినా పక్కనే ఉంటారట అని నాకు తెలిసింది. ఎవరు ఏంటంటే వివరాలు అనడానికి విజయశ్వరం పరిచయం లేదు. గ్రామ సంఘంలో ఏ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఒక రోజు 2006లో 2007లో బిఎన్ మూర్తి గారు మన ఊరు రావడం జరిగింది. మన ఊరు వచ్చినప్పుడు నేను ఆటలో పనిచేస్తుండగా నేరు ప్రసాద్ వచ్చి ఇలా పూర్ణయ్య గారు అబ్బాయిగా గణపతి నరసింహ గారు ఒక కష్టపడి చేయమని ఒకసారి వచ్చాను. మా గ్రామ సంఘంలో వెళ్ళినప్పుడు మన ముగ్గురు చేశారు. శ్రీరాములు మీ నాన్నగారు మా కుటుంబంలో అందరూ కూడా బాగా పరిచయం, మీకు నాకు పరిచయం లేదు అని గాయత్రి గ్రామంలో ప్రశ్నలు చెప్పి మన బ్రోచర్ ఇచ్చారు. మన బ్రోచర్లో అప్పుడే గాయత్రి సభ సేవ నిర్మాణం కింద మన డీటీపీ కోర్సు నేర్చుకోవాలి, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ అనేది నేర్చుకోవాలి. ఒక డీటెయిల్డ్ ప్యాంప్లెట్ మనం ఒకటి వేసి ఉన్నాం. అది ఆయన ఇచ్చిన అప్పట్లో అది చూసి ఎంతో ముగ్గుడయ్యిన వీటి ఇలాంటి కార్యక్రమాలన్నీ మన గ్రామ సంఘం జరుగుతున్నాయని చెప్పి అనుకుని సరే నువ్వు నాకు టచ్లో అని చెప్పి ఎప్పుడు కూడా మెయిల్ కాంటాక్ట్ ఉండేవారు. అలా జరుగుతుండగా కరెక్ట్గా మన గాయత్రి బ్రాహ్మణ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి పూర్ణయ్య గారు ప్రముఖ పంచాంగకర్తని అంచేత రత్నంపేటలో వారి వీధికి నామకరణం చేయాలని అప్పుడు వెన్నెడు బాబు కౌన్సిలర్, బోస్ గారు ఎమ్మెల్యే. అప్పుడు ప్రపోజల్ బాబు గారు పెట్టించాం. మన గాయత్రి బ్రాహ్మణ ట్రస్ట్ గారు రికమెండేషన్ ఇచ్చి వెంటనే యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ కౌన్సిల్ రెజల్యూషన్ ఆయన పంపించిన వెంటనే ఇంకా ఆయన ఆశ్చర్యపోయి మన నాన్నగారు పేరు పెట్టారు, దీని పేరు పెట్టారా, ఇది చాలా ఆనందం పెట్టాడు. ఇది మనం గ్రాండ్ సెలబ్రేషన్ చేయాలని చెప్పి ఆయన వెంటనే మన ఊరు రావడం. ఆ రోజు ఫంక్షన్ కూడా మొత్తం చుట్టూ శ్రీహరి గారు ఆయన స్నేహితులు ఎవరైతే ఉన్నారో మన ఊరు కూడా విన్నారు. చాలా గ్రాండ్. వాళ్ళ వీధి పేరుతో పాటుగా రామచంద్రపురం పక్కన వీధి ప్రతిదానికి కూడా బోర్డు చేసి పెట్టండి అంటే పూర్వం వాద్యవారి వీధిని కడపట్ల వీధిని ఇలా వేరే ఉండేవి కదా. ఆ వీధి పేర్లన్నీ కూడా చేసి పెట్టండి బోర్డు ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ జనరల్ చేశారు. అలా చేశారు. చేసిన తర్వాత ఒకరోజు మనం 5/9/2008 గణపతి పూర్ణయ్య విజ్ఞాన ట్రస్ట్ని మన గాయత్రి బ్రాహ్మణ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5/9/2008 అప్పుడు పడిపోతున్నటువంటి త్యాగరాయ గాన సభలో దాన్ని ఇనాగ్రేట్ చేయాలని చెప్పి మనం అనుకున్నాం. మనం అనుకుని ఫ్యామిలీకి కూడా సర్టిఫికేట్ చేస్తాం, అన్నీ చేస్తాం. అయితే కొన్ని కారణాలు మన వాళ్ళే మనకు అడుగుతారు. కొన్ని కారణాల వల్ల ఇక్కడ పెద్దల కుటుంబంలో ఇంకా ప్రాచుర్యంగా తెచ్చుకున్నాం. ఆయన డైరెక్ట్ పెద్ద మనుషులు పెట్టి అవసరం సరే ఎండి రోజులు సంబంధించి చెప్పి 2 రోజుల్లో మనం మీటింగ్ పెట్టాం. చాలా గ్రాండ్ మీటింగ్, చాలా బాగా వచ్చారు. అప్పుడు ఆయన ఆలోచించింది శ్రీనివాస్ దీన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఏ రకంగా చేయొచ్చు అంటే అప్పుడు పిల్లలకి చదువుకుంటాను మాకు చాలా పేరెంట్ జరుగుతున్నాను, వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తే బాగుంటుంది చెప్పాను. అయితే దీని మీద డీటెయిల్ స్టడీ చేసి నాకు రిపోర్ట్ పంపంటే నేను ఒక 5 మీటింగ్ రోజు ఆయన పంపాను. ఏ రకంగా ఇవ్వాలి, ఎవరెవరు ఇవ్వాలి, ఏ స్టాండర్డ్స్లో మనం ఇవ్వాలని. వెంటనే ఆయన ఆడిటర్ని ఇక్కడికి పంపించి అప్పుడు ఈ ట్రస్ట్ ఇనాగ్రేషన్ రోజునే ఆడిటర్ గారు కూడా వచ్చారు. ఆ రోజునే వాళ్ళ రోజులు స్కాలర్షిప్ రోజు కూడా ఇనాగ్రేట్ చేయించి ఆ రోజు నుంచి 2008 నుంచి 2015-16 దాకా ప్రతి సంవత్సరం ఇంచుమించు 7-8 లక్షలు. సో
సుమారు 500-600 మంది విద్యార్థులకి ఆయన ఇవ్వడం జరిగింది. 2016లో అప్పుడు నేను మన ఏపీ గ్రామీణ కార్పొరేషన్ వచ్చింది. ఏపీ గ్రామీణ కార్పొరేషన్లో కూడా మన విద్యార్థికి స్కాలర్షిప్ అనేది స్కీమ్ మొదలెట్టారు. అప్పుడు నేనే అన్నాను, కానీ కార్పొరేషన్లో వాళ్ళు ఇచ్చేస్తున్నారు బాగా అందరికీ అందుతున్నారు. అప్పుడు నేను కార్పొరేషన్ కోఆర్డినేటర్ ఉండేవాడు, అంటే అందరికీ అందుకే అందుకని ఆఫ్ చేద్దామంటే ఆఫ్ చేశారు. దాన్ని కూడా చాలా ఏంటంటే మనం ఎంత చేసినా కూడా ఆ ఉద్దేశం ఏంటంటే ఇతను చదువుకుని పెరిగి పెద్ద ఉద్యోగం అయిన తర్వాత మళ్ళీ మన ఊరికి ఏదైనా హెల్ప్ చేయాలని ఆయన ఇంటెన్షన్. ఆ రకంగా ఎవరు ముందుకు రాలేదు. ఆ తర్వాత అప్పుడే 2008లో వచ్చింది త్యాగరాయ సంగీత సభ చూసినప్పుడు నేను 2000 చేస్తానని చెప్పడం. అప్పుడు మన ప్రయాణ నందీకాంత్ గారు ఆయన ఇన్స్టిట్యూట్ అది వేయడం, ప్రసాద్ సెక్రటరీ ఉండేవాడు. అప్పుడు ఇంట్లో ముందుకు వెళ్ళలేదు. ఆయన కొంచెం చెప్పారు వాడు యాక్షన్ తీసుకోలేదు, రియాక్షన్లో చెప్పారు. నిజంగా బాగా త్యాగరాయ సంగీత సభ మనం పునర్నిర్మాణం చేసుకున్నామంటే దానికి కారణం బియ్యం ముందు. ఆయన 30 లక్షలు ఆయన ప్రకటించారు, మేము 30 లక్షలు ఇస్తాను. ఈ చెప్పడం సతీష్ గారు కూడా ఆయన కూడా 30 లక్షలు ఇస్తాం. ఈ రకంగా మన ముందు ఏ కార్యక్రమం తీసుకోండి ఆయన మెసేజ్ లేకుండా మన ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. మరి గాయత్రి గ్రామీణ సమితి కమ్యూనిటీలు అయితే, స్కాలర్షిప్లు అయితే, ఇంకా రకరకాలు మనం ఇచ్చే ఆయన అత్యంత అనుమానం అంటే నేనంటే ఆయన చెప్పలేదు. ప్రతి నెలకోసారి 10 నెలకోసారి మెయిల్లోనూ ఫోన్లో ఏదో తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఆశయాలని మనం అనుకూలంగా నిజంగా. మొన్న 2 నెలల క్రితం ఫోన్ చేశారు. 2 నెలలు ప్రవల్ గారని తెలిసాను బెంగళూరు. ఆ ప్రవల్ గారు ఉమ్మతి ఫౌండేషన్ చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకినాడలో బిల్డింగ్ కట్టారు. బిల్డింగ్ కట్టి అందులో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి బిల్డింగ్ కట్టారు. ఆ వేళ ముఖ్యంగా వచ్చారు, అన్నీ చూశారు. చూసి డెఫినెట్గా శ్రీనివాస్ మన త్యాగరాయ సంగీత సభ ఇనాగ్రేట్ అయిన తర్వాత మన త్యాగరాయ సంగీత సభ 5 ఫ్లోర్లో డెఫినెట్గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనం పెట్టాలి. దాని గురించి అవకాశం వెళ్ళుందా లేదు. ఒకసారి ఉన్నది ఫౌండేషన్ కాకినాడ స్టడీ చేసి రాను. కాకినాడ అంటే అవన్నీ చూసారు, చాలా మంచి మంచి కోర్సులు ఉన్నారు. ఆ లైన్స్లోనే ఇప్పుడు కూడా ఎస్టాబ్లిష్ చేయాలని ఆయన ఆశయం. ఎందుకంటే ఆయన ఆశయాలు చాలా ఉన్నాయి. ఒక నెల నాకు ఫోన్ చేసి శ్రీనివాస్ మనం త్యాగరాయ సంగీత సభ అయిపోతుంది, డెఫినెట్గా అయిపోతుంది, ఇంకా అనుకున్నా ఏంటంటే ఇంకా 25 lakhs 30 lakhs ఉండాలన్నా అంటే కంగారు పడుతుంది. నేను సిఎస్ఆర్ ఫండ్ ఓఈటీసీ కానీ రకరకాలుగా ఏదో ట్రైనింగ్స్ మొత్తం ఫుల్ అప్ చేద్దాం ఇప్పుడు మన శ్రమతో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ రకంగా మరి మధ్యంతరంగా ఆయన చూడడం చాలా బాధాకరం. నిజంగా ఎంత అభిమానం అంటే నేనంటే ఆయన దుబాయ్ నుంచి మా అబ్బాయి పెళ్ళికి వాడు వచ్చి 3 రోజులు వ్యక్తి కోల్పోవడం నాకు చాలా దురదృష్టం ఇచ్చినట్టు. చాలా ఎందుకంటే డబ్బు చాలా మంది ఉంటుంది కానీ వ్యతిరేకమైన గొప్ప మంది ఉంటుంది. అటువంటి వ్యతిరేకి అటువంటి వ్యక్తికి నివాళులర్పిస్తూ నా సంతాపాన్ని తెలియజేస్తాను. మనకి రామచంద్రపురం అంటేనే ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకోవాలి. మనకి పూర్ణ సిద్ధాంతి గారి పంచాంగం తద్వారా ఏంటంటే రామచంద్రపురం ఒక సిగ్నేచర్ పర్సనాలిటీ ఎవరంటే పిడిపర్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ముఖ్యంగా వారి యొక్క ఈ కుమారుడు దశమూర్తి గారు వీటితో కొద్ది పరిచయం ఉంది. అది కూడా ఏంటంటే మన శ్రీనివాస్ గారి వల్ల 1-2 సార్లు ఆయన కలవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పిడిపర్తి పూర్ణ సిద్ధాంతి గారి సెంటినరీ సెలబ్రేషన్స్ ఫంక్షన్ ఇక్కడ జరిగినప్పుడు ఆ రోజు పిలిస్తే నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమానికి ట్రావెల్స్ రకాల చుంటూరు శేఖర్ గారి కాంప్లెక్స్లో పెట్టారనమాట. ఆ రోజు స్టేజ్ పైన సార్లు ఉంటారు. సరే వాళ్ళేమో మామూలు జనరల్గా అక్కడ జస్ట్ ఈ 4 lines ఒకటి చెప్పేవాడికి వెంటనే వాడు ఫ్యామిలీ మెంబర్స్ ఆయన చేతికి వచ్చారు. అక్కడ విజయవాడ ఎక్కడ ఉంటారు కూడా వీరు ఇంకా పట్టిస్తున్నమాట. అసలు వాళ్ళ ఆనందం అన్నది ఎందుకంటే వారి గురించి చెప్పేంత లేదు.
కనిచేయాడు. ఆ తర్వాత ఒక 2 సార్లు కేరళ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడడం, తర్వాత గుజరాత్లో ఉన్నప్పుడు 2-3 సార్లు కొంత నాయకత్వం మీ లిరిక్స్ అన్నీ కూడా బాగున్నాయని మీరు చేయిస్తే నా వంతు పెద్దగా వాళ్ళు నేను ప్రొసూట్ చేస్తానని చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన వాళ్ళు బిజీ ఇండస్ట్రీ వాళ్ళు బిజీ ఆర్టిస్ట్ మళ్ళీ చెప్పడం జరగదు. మళ్ళీ అనుకోకుండా సడన్ డిమాండ్ ఆఫ్ శ్రీ నరసింహమూర్తి గారు చాలా మనకి ముఖ్యంగా రామనందపురానికి ముఖ్యంగా బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చాలా మరి వాళ్ళు కేరళ జిల్లాకి ఊరికి అప్ చేశారు. అందుకని ఆయన ఒక బ్రాండెడ్ రెస్టారెంట్ అని చెప్పుకుంటున్నాం. రామనందపురం అంటే ఒక చోటు వేరాల ముందు గారు రామనందపురం, ఒక వెంబడి ఓనే సిద్ధాంత్ గారు అంటే రామనందపురం వాడు బ్రాండ్. కాబట్టి వీళ్ళు ఎక్కడికైనా ఒక రాజుగారు కూడా ఉంటే రామనందపురం, అలాగంటే వినపత్తి వారి ఫ్యామిలీస్ వినపత్తి వంశాలు అంటే రామనందపురం. అటువంటి మరి నరసింహమూర్తి గారు ఇంకా ఎంతో మరి కర్నూలు శ్రీనివాస్ గారి మాటల్లో మొట్టమొదటి ఆయన చెప్తుంది వాటి నుంచి కూడా చివరికి చెప్పడం జరిగింది. మరి పెద్దవాళ్ళు కూడా ఆయన అనుబంధాన్ని తెలియజేయడం జరిగింది. చెప్తున్నానంటే చాలా సీఎం ఇదేంటంటే అది కొంచెం ముందైందనే ఉద్దేశంతో కొన్ని రోజులు ఉన్నట్టయితే ఇంకా సమాజానికి సేవ చేసేట్టు ముఖ్యంగా మన కార్యక్రమానికి ఇంకా ఎంతో రకాల ఇతోధికంగా సహాయం లభించేటటువంటి ఒక మైండ్తోటి మనందరూ కూడా చెప్పడం జరిగిన మనుషుల్ని మనుషులుగా వెంకటరావు చెప్పడం కానీ ఆయన యొక్క సిద్ధాంతాలని ఆయన యొక్క విధానశీలతని ఎంత చెప్పినటువంటి అందరికీ కూడా సభాముఖంగా మరి రాజ్యాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు మన అత్తారెడ్డి విజయలక్ష్మి గారు రావడం అంటే ఒక రకంగా బాధాకర విషయంలో కూడా మరి ఇంతమంది యొక్క మనల్ని మీ తమ్ముడు పొందారనేటువంటి తృప్తి మాత్రం మీకు ఉంటుందనే ఉద్దేశంతో మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరి ఒక్క పిలుపుతోటి వచ్చినటువంటి అందరికీ కూడా అందరూ కూడా ఎవరు తన అనుభవాన్ని చక్కగా ఆయనతో ఉన్నటువంటి అనుభవాన్ని తెలియజేసినటువంటి మీ అందరికీ మా అందరికీ మనందరికీ కూడా సంఘ తరపున ధన్యవాదాలు చెప్తూ ఇంతటితో ఈ సభ ముగిస్తుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై